రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అధ్యాయం 14 శీర్షిక ముక్తిప్రదాత మందిరంలో మరోసారి. ఆగ్రా నుంచి నాసిక్కి చాలా దూరం ఉంది. నాసిక్లో తనని ఒక ముక్తిప్రదాతగా చెప్పుకునే పార్సీ మహాశయుడు మెహర్ బాబాను నేను మళ్ళీ కలవాల్సి ఉంది. ఆయనను రెండోసారి కలవాలని నాకేమీ ఆసక్తి లేదు. ఆయన గురించిన సందేహాలు సర్పాలలాగా చుట్టుకొని నా మనస్సులో స్థానం ఏర్పరచుకున్నాయి. నేను వెళ్ళి మెహర్ బాబాతో గడపబోయే సమయమంతా వృధాయేనని, ఆయన సాధు జీవితం గడుపుతున్న ఒక మంచి వ్యక్తే కానీ దురదృష్టవశాత్తు తన గొప్పదనం గురించి భ్రమజనితమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని నా అంతరాత్మ గట్టిగా చెబుతున్నది. ఆయన ప్రదర్శించిన అద్భుతమైన వ్యాధి నివారణ శక్తుల గురించి నా ప్రయాణాలలో నేను పరిశోధించాను. వాటిలో ఒకటి మెహర్ బాబాలో విశ్వాసమే అపెండిసైటిస్ వ్యాధిని నయం చేసిన సంఘటన. అయితే ఆ బాధితుడికి చికిత్స చేసిన వైద్యుడు చెప్పిన ప్రకారం అతడికి వచ్చిన రోగం తీవ్రమైన అజీర్ణం తప్ప మరేమీ కాదు. ఒక వృద్ధుడికి రాత్రికి రాత్రే ఎన్నో రోగాలు నయమయ్యాయని చెప్పే మరో ఘటనలో ఆ వృద్ధుడి సమస్య మడమ నొప్పి మాత్రమే అని తెలిసింది. ఎన్నో సందర్భాలలో ఆయన ప్రదర్శించిన అద్భుత వ్యాధి నివారణ శక్తి ఆయన శిష్యులు అత్యుత్సాహంతో అతిశయోక్తులు కల్పించి చేసిన ప్రచారమే అని తేలింది. అద్భుతమైన అనుభవాలు కలిగిస్తానని ఆయన నాకు చేసిన అసాధారణ వాగ్దానాలు కార్యరూపం దాలుస్తాయని నేను అనుకోవటం లేదు. అయితే భారతదేశం వదిలే లోపల ఆయనతో ఒక నెల రోజులు గడుపుతానని నేను ఆయనకి చేసిన వాగ్దాన భంగం చేయదలుచుకోలేదు. అందుకని నా అంతరాత్మ నిర్ణయాన్ని కాదని నాసిక్ వెళ్ళే రైలు ఎక్కాను. తన శక్తులు ప్రదర్శించడానికి తగినంత సమయము అవకాశము ఇవ్వలేదని నన్ను విమర్శించే అవకాశం ఆయనకి ఇవ్వకూడదని నా ఆకాంక్ష. నాసిక్ నగరం పొలిమేరల్లో నిర్మించిన ఒక ఆధునిక గృహ సముదాయంలో ఆయన ముఖ్య ఆశ్రమం ఉంది. 40 మంది శిష్యులు అక్కడ లక్ష్యమేమీ లేకుండా తిరుగుతున్నారు. మేము కలవగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ప్రయాణ బడలికతో నీరసంగా మౌనంగా ఉన్నాను. అది చూసి ధ్యానంలో ఉన్నానని ఆయన భావించినట్లున్నారు. అయితే నేను చురుకుగానే సమాధానం ఇచ్చాను. ఇక్కడ మీ దగ్గర నుంచి వెళ్ళాక నేను కలిసిన డజనుకు పైగా ముక్తి ప్రదాతాల గురించి ఆలోచిస్తున్నాను అన్నాను. ఆయన ఆశ్చర్యం ప్రకటించలేదు. నిజమే, నేను కూడా వారిలో కొందరి గురించి విన్నాను అని తన పక్కనున్న అక్షరాల బోర్డు సహాయంతో సూచించాడు ఆయన. వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అమాయకంగా అడిగాను. ఆయన వ్యంగ్యంగా నవ్వాడు. వారు నీతిమంతులైతే వారిని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారన్నమాట. వారు నీతిమంతులు కాకపోతే వారు లోకాన్ని మోసం చేస్తున్నారని అర్థం. వారు పవిత్ర వ్యక్తులే కానీ సాధన ముందుకు సాగిన కొద్దీ ఆధ్యాత్మిక అహంభావులుగా మారి ఉంటారు. మంచి గురువుగారి నిర్దేశం లేనప్పుడు అలాగే జరుగుతుంది. ఈ మార్మిక మార్గమధ్యంలో కష్టమైన మలుపులుంటాయి. అక్కడి దాకా జాగ్రత్తగా ప్రయాణం చేసిన సాధకుడు తాను సాధనలో అత్యున్నత స్థాయికి, అంటే తన గమ్యానికి చేరుకున్నాననే మూర్ఖ భ్రమలో పడతాడు. ఆ భ్రమ మరికొంత ఎక్కువైతే తామే ముక్తి ప్రదాతలమని ప్రకటించుకుంటారు అన్నారు ఆయన. చాలా చక్కని తార్కిక వివరణ. దురదృష్టవశాత్తు తమని ముక్తి ప్రదాతలుగా చెప్పుకునే ఇతరులు కూడా ఇలాంటి వివరణే ఇస్తున్నారు. ప్రతివారు తాము మాత్రమే సర్వజ్ఞులమని, మిగిలిన వారు అజ్ఞానులని ప్రకటిస్తున్నారు అని నా అభిప్రాయం చెప్పాను. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. వారందరూ తమకు తెలియకుండానే నా పనికి సహాయపడుతున్నారు. నేనెవరో నాకు తెలుసు. నా ప్రణాళిక అమలు చేసే సమయం వచ్చినప్పుడు నేనెవరో ప్రపంచమంతటికీ తెలుస్తుంది అన్నారు ఆయన. ఈ రకమైన వాతావరణంలో హేతుబద్ధమైన సంభాషణ జరిగే అవకాశం కనపడటం లేదు. అందుకని అంతటితో సంభాషణ ముగించాను. కొద్దిసేపు కులాసా కబుర్లు చెప్పి మెహర్ బాబా నన్ను పంపించేశారు. ఆశ్రమాన్ని నుంచి 2-3 నిమిషాలు నడకతో చేరే ఒక బంగళాలో నాకు వసతి కల్పించారు. మెహర్ బాబా గురించి నా మనసులో నాటుకుపోయిన వ్యతిరేక భావాలని పక్కన పెట్టి రాబోయే 4 వారాలలో జరగబోయే విషయాలని నిష్పక్షపాతంగా పరిశీలించాలని, ఆయన మీద మానసిక విరోధము అపనమ్మకము పెట్టుకోకుండా వేచి చూడాలని నిర్ణయించుకున్నాను.
అందుకని ప్రతిరోజు శిష్యులతో సన్నిహితంగా మెలిగేవాడిని. వారు పనిచేసే పద్ధతి, వారి మానసిక సిద్ధత, మెహర్ బాబాతో వారి అనుబంధము గమనించేవాడిని. ప్రతిరోజు మెహర్ బాబా నా కోసం కొంత సమయం కేటాయించేవారు. ఆ సమయంలో చాలా విషయాలను గురించి చర్చించుకునేవారం. నా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవారు. అయితే అహ్మద్నగర్లో నేను ఆయనను కలిసినప్పుడు చేసిన వాగ్దానాల గురించి ఒక్కసారైనా ఆయన ప్రస్తావించలేదు. నాకు కూడా ఆ విషయం లేవనెత్తి ఆయన జ్ఞాపక శక్తిని పరీక్షించాలని లేదు. అందుకని వదిలేశాను. ఒక సుగుణం ఏమిటంటే, నా పాత్రికేయ ప్రవృత్తి అయిన ఆసక్తి కొద్దీ, అలాగే మెహర్ బాబా గురించి నా ఊహల్ని సమర్థించుకోవటానికి లేదా వాటిని పూర్తిగా తుడిచిపెట్టేయటానికి ఉపకరించే విషయ సంగ్రహణ కోసం నేను మెహర్ బాబా మీద, ఆయన శిష్యుల మీద ప్రశ్నలు కురిపించేవాడిని. ఆ ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకోవటానికి ఆయన ఆజ్ఞానుసారం అనేక సంవత్సరాల నుంచి ఆయన శిష్యులు శ్రద్ధగా రాసి ఉంచుకున్న రహస్యమైన డైరీలు తెచ్చి నా ముందు పడేశారు. మెహర్ బాబాకి, ఆయన శిష్యులకి సంబంధించిన అన్ని ముఖ్య సంఘటనల చరిత్ర, దానితో పాటు ఆయన ముఖ్య బోధనలు, సందేశాలు, భవిష్య ఘటనల గురించి ఆయన చెప్పిన వివరాలు అన్నీ వివరంగా ఆ డైరీలలో రాసి ఉన్నాయి. ఎక్కువగా ఇంగ్లీష్లోనే రాసిన ఆ డైరీలన్నీ కలిపి దాదాపు 2000 పేజీల దాకా ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన మాటల మీద గుడ్డి నమ్మకంతో రాసి ఉంచారు. మెహర్ బాబా వ్యక్తిత్వాన్ని, శక్తుల్ని అంచనా వేయటానికి అవి నాకెంతో ఉపకరించాయి. అతి చిన్న విషయాలు కూడా నిజాయితీగా రాసి భద్రపరిచిన ఈ పద్ధతి బయటవారికి చేదస్తంగా కనిపిస్తుందేమో కానీ, మెహర్ బాబా మనస్సు ఏ సమయంలో ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవడానికి నాకు అద్భుతంగా సహాయపడింది. ఈ డైరీలు రాసిన ఇద్దరు శిష్యులు వయసులో చిన్నవారు. అనుభవరాహిత్యంతోనూ తమ గురువుగారి మాటల మీద పూర్తి నమ్మకంతోనూ వారు అమాయకంగా రాసిపెట్టిన విషయాలలో కొన్ని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేవి కూడా ఉన్నాయి. మెహర్ బాబా ఒకసారి రైల్లో వలుత్రా వెళుతున్నప్పుడు తన ప్రియ శిష్యుడొకరిని గూబపైలేటట్టు కొట్టాడని, ఆ అభాగ్యుడు తీవ్రమైన ఆ దెబ్బ ప్రభావంతో వైద్యులని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆ శిష్యులు డైరీలలో ఎందుకు రాసిపెట్టారో నాకు అర్థం కాలేదు. గురువుగారు కోపగించినప్పుడు చేసే ఇలాంటి శిక్షలతో శిష్యుల పాపాలన్నీ తొలగిపోతాయనే అసంబద్ధమైన సమర్థనను కూడా వారు రాసిపెట్టారు. ఆరంగావులో జరిగిన మరో హాస్య సంఘటన కూడా ఆ డైరీలలో ఉంది. ఒకసారి ఒక శిష్యుడు బృందంలోని మిగిలిన వారి నుంచి తప్పిపోయాడు. అతనిని వెతకటానికి గురువుగారు మరికొందరిని పంపారు. అతని జాడ కనుక్కోలేక వారు తిరిగి వచ్చారు. చాలాసేపటికి ఆ శిష్యుడు తనంత తానే తిరిగి వచ్చి వరుసగా చాలా రాత్రులు నిద్ర లేకపోవడంతో అలసిపోయి మెహర్ బాబా గారి విడిది పక్కనే ఉన్న ఒక పాత భవంతిలో అప్పటి వరకు నిద్రపోయి వస్తున్నానని చెప్పాడు. తనకి భగవంతునితో సాన్నిహిత్యం ఉన్నదని, మానవాళి భవిష్యంతా తనకు తెలుసునని చెప్పుకునే ఈ గురువుగారికి తప్పిపోయాడనుకుంటున్న తన శిష్యుడు పక్క భవంతిలోనే ఉన్న విషయం తెలియకపోవటం హాస్యాస్పదమే కదా. ఈ డైరీలు నా మనస్సులో గూడు కట్టుకున్న సందేహాలను తీర్చుకోవడానికి కావలసినంత సమాచారాన్ని సమకూర్చాయి. అంతేకాదు, మెహర్ బాబా చపలచిత్తుడని, ఆయన స్వభావం త్వరగా మారిపోతుందని, అలాగే ఆయన తన శిష్యుల మనస్సుల్ని లోపరుచుకుని వారు తన బానిసలుగా ఉండాలని ఆశిస్తాడని నాకు ఈ డైరీల వల్లే తెలిసింది. ఆయన భవిష్యత్తు గురించి చెప్పే విషయాలేవి ఇంతవరకు నిరూపించబడలేదని కూడా నాకు అర్థమైంది. మేము అహ్మద్నగర్లో కలుసుకున్నప్పుడు మరో ప్రపంచ యుద్ధం రాబోతున్నదని ఆయన చెప్పాడు. అది ఎప్పుడు వస్తుందో తనకు తెలుసుననే అభిప్రాయం నాకు కలిగించాడు. కానీ అది జరిగే సమయం మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ డైరీలు చూస్తుంటే ప్రపంచ యుద్ధం రాబోతున్నదనే సూచన ఆయన తన సన్నిహిత శిష్యులకు ఒకసారి కాదు అనేకసార్లు చేశాడు. అలా సూచించిన ప్రతిసారి ఒక కొత్త తేదీ చెప్పేవాడు. ఎందుకంటే ఆయన సూచించిన తేదీలు వచ్చేవి, వెళ్ళేవి, కానీ యుద్ధం మాత్రం వచ్చేది కాదు. ప్రాచ్య దేశాలలో ఘర్షణలు జరిగినప్పుడు యుద్ధం ప్రాచ్య దేశాలలో ప్రారంభమవుతుందని చెప్పేవాడు. యూరప్లో ఘర్షణలు జరిగితే వినాశనం యూరప్లో ప్రారంభమవుతుందని చెప్పేవాడు. అహ్మద్నగర్లో నేను అడిగినప్పుడు యుద్ధ ప్రారంభ సమయం చెప్పడానికి ఆయన ఎందుకు సందేహించాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన శిష్యులలో ఒక తెలివైన వాడిని పట్టుకుని ఆయన చేసే సూచనలన్నీ జరగటం లేదనే విషయాన్ని ప్రస్తావించాను. తమ గురువుగారి సూచనలు సాధారణంగా జరగవని అతను నిజాయితీగా ఒప్పుకున్నాడు. అయితే అసలు ఈ యుద్ధం మామూలు యుద్ధాలలాగా ఉంటుందో లేదో చెప్పలేము. బహుశా ఇది ఆర్థిక విషయాలలో యుద్ధంగా మాత్రమే పరిణమించవచ్చు
అని అతడు తెలివిగా సమాధానమిచ్చాడు. ఆ డైరీలన్నీ పూర్తిగా చదివి నవ్వుకున్నాను. అయితే ఒక సంగతి, మెహర్ బాబా మత సంబంధమైన విషయాలలో మాత్రం మేధావి అని ఒప్పుకోక తప్పదు. ఆ డైరీలలో మనుష్యులని ఉత్తేజపరిచే ఉన్నత ఆదర్శాల గురించి ప్రబోధించే ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. మెహర్ బాబా సంపాదించిన పేరు ప్రఖ్యాతులకి మత విషయాలలో మేధావి కావడమే ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఆయన డైరీలలో రాసిన ఒక బోధన నాకు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నది. మంచిని బోధించగలిగిన శక్తి ఉన్న వాళ్ళందరూ సాధువులు కానక్కర్లేదు, జ్ఞానులు కానక్కర్లేదు అని. ఆశ్రమంలో నేను గడిపిన మిగిలిన రోజుల గురించి ఏమీ చెప్పక్కర్లేదు. ప్రపంచాన్ని ఉద్ధరించి మానవాళికి ముక్తిని ప్రసాదించే వ్యక్తికి సన్నిహితంగా గడిపిన నా అదృష్టాన్ని గురించి ఏమని చెప్పగలను? నేను అభూత కల్పనల కోసం కాకుండా కళ్ళకి కనిపించే నిజాల కోసం ఎదురు చూస్తున్నాను. అందుకని ఎదురుగా కనిపించే ఆకతాయి చేష్టలు, జరగని భవిష్య సూచనలు, శిష్యుల వీర విధేయత, అతి వినయము, ఆచరించే వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే బోధనలు, వీటన్నిటి గురించి వివరించదలుచుకోలేదు. ఆశ్రమంలో నేను నిర్దేశించుకున్న సమయం 4 వారాలు చివరికి వచ్చేసరికి మెహర్ బాబా నన్ను కలవటానికి సుముఖంగా లేని సంగతి గ్రహించాను. ఎప్పుడైనా ఎక్కడైనా కలవడం సంభవించినా ఆయన కొద్ది నిమిషాలలోనే అక్కడి నుంచి నిష్క్రమించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశ్రమంలో నా బస అసందర్భమైనదని నాకే అనిపించసాగింది. ఆ ఇబ్బందికర పరిస్థితులలో ఉండటం నాకు కూడా కష్టంగా ఉంది. ఆయన నాకు కలిగిస్తానన్న అద్భుతమైన అనుభవం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ అటువంటిది ఏదో జరుగుతుందని ఆశ పెట్టుకోలేదు. చివరికి నా ఊహలే నిజమైనాయి. నాకు కానీ అక్కడ ఉన్న మిగిలిన వారికి కానీ అద్భుతానుభవాలు ఏవీ కలగలేదు. నేను కూడా అటువంటి అనుభవం కోసం మెహర్ బాబాను ఒత్తిడి చేయలేదు. అది నిష్ఫలమని నాకు తెలుసు. 4 రోజులు పూర్తి అయ్యే సమయానికి నా తిరుగు ప్రయాణం గురించి ముందుగానే తెలియచేశాను. ఆయన నాకు వాగ్దానం చేసిన అనుభవం ఇవ్వటంలో విఫలమయ్యాడని ఈ విధంగా గుర్తు చేశాను. ఆయన వాగ్దానం చేసిన అద్భుతానుభవాలు కలిగే తేదీని మరో 2 నెలలు పొడిగించి ఊరుకున్నాడు ఆయన. నన్ను కలిసినప్పుడల్లా ఆయన అసహనానికి లోనవుతూ మనసులో ఆందోళనకి గురి అవుతున్నాడని స్పష్టంగా తెలుస్తున్నది. అందుకని తప్పించుకోవాలని చూస్తున్న ఆయనను నా సూటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయనతో వాదాలకి దిగలేదు. వీడ్కోలు తీసుకోవడానికి ముందు సుహృద్భావ వాతావరణంలో జరిగిన మర్యాదపూర్వక సమావేశంలో కూడా ప్రపంచ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రవక్త తానేనన్నట్లుగానే ఆయన మాట్లాడాడు. తన బోధనలని ప్రచారం చేయటానికి ఆయన పాశ్చాత్య దేశాలకి వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయవచ్చని కూడా సూచించాడు. ఇటువంటి వ్యక్తి చెప్పిన మాటలని నమ్మటం నా మూర్ఖత్వమేనని చెప్పాలి. ఆత్మానందాన్ని ఇస్తామని వాగ్దానం చేసి మనసుకి అలసట మాత్రమే మిగిల్చే దైవ గురువుల గురించి ఇంతకంటే ఏం చెప్పుకోవాలి? మెహర్ బాబా వింత ప్రవర్తనని, విచిత్ర జీవితాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఆయనని ఒక వంచకుడిగానో వాచాలుడిగానో తీసిపారేసేవారున్నారు. అయితే ఆయన జీవితంలోని ఘటనలను పరిశీలించిన వారికి అలా తీసేయటం అన్యాయం అనిపిస్తుంది. నేనైతే మెహర్ బాబాను చిన్నప్పటి నుంచి ఎరుగున్న బొంబాయి న్యాయమూర్తి ఖండేల్వాలా గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మెహర్ బాబా ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్న ఒక నిజాయితీపరుడైన సామాన్యుడు అంతే అన్నాడు ఆయన. ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించి చూస్తే కానీ నేను చెప్పేది మీకు బోధపడదు. నేను మొదటిసారి అహ్మద్నగర్లో కలిసినప్పుడు ఆయనలోని ప్రశాంతత, సౌకుమార్యము నన్ను ఆకర్షించాయని చెప్పాను. కానీ నాసిక్లో నేను చూసిన అనేక సంఘటనలను బట్టి ఆ ప్రశాంతత దుర్బల శరీర లక్షణంగాను, సౌకుమార్యం శారీరక బలహీనతగాను అర్థమైనాయి. చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల, వ్యక్తుల వల్ల అమితంగా ప్రభావితమయ్యే స్థిరత్వం లేని వ్యక్తిత్వం ఆయనది. శారీరకంగా చూసినా ఆయన చిన్న గడ్డం ఈ లక్షణాన్నే సూచిస్తుంది. ఆయన వ్యక్తిత్వంలోని మరో లక్షణం అర్థం కాని అసంకల్పిత ప్రవర్తన. స్వతహాగా ఉద్వేగపూరితమైన వ్యక్తిత్వం ఆయనది. అద్భుతమైన ప్రదర్శనలపైన, నాటకీయ పరిణామాలపైన ఆయన చూపే ఇష్టం చిన్నపిల్లవాడి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన ఎప్పుడూ సందర్శకుల కోసం తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తాడు. తాను చాలా గంభీరమైన వ్యక్తినని ఆయన చెప్పుకున్నా కూడా ఆయన ప్రతి పని హాస్యజనకంగానే ఉంటుందనే వారిని తప్పు పట్టలేము. నా అభిప్రాయం ఏమిటంటే హజ్రత్ బాబాజాన్ అనే మహమ్మదీయ ఫకీరు వనితతో పరిచయం
ఆయనలో తీవ్రమైన ఉద్విగ్న అనుభవాన్ని కలిగించి ఆయన తన వ్యక్తిత్వంలో సంతులతను కోల్పోయేటట్లు చేసింది. దాని ప్రభావం మెహర్ బాబా కానీ ఆయన చుట్టూ ఉన్నవారు కానీ అంచనా వేయలేకపోతున్నారు. ఆ ఫకీరు వనితతో నాకున్న కొద్ది పరిచయంలో ఎంత హేతువాదినైనా చిత్తు చేసే ఏదో అద్భుత శక్తి ఆమెకు ఉన్నదని గ్రహించాను. తరుణ వయస్సులో ఉన్న మెహర్ బాబా జీవితంలో ఆవిడ అకస్మాత్తుగా ప్రవేశించి ఆయన జీవితాన్ని ఎందుకు మలుపు తిప్పిందో మనకి అర్థం కాదు. దాని ఫలితంగా ఆయన ఒక గొప్ప ముక్తి ప్రదాతగా మారతాడో లేక ఒక విదూషకుడిగా మిగిలిపోతాడో వేచి చూడాల్సిందే. ఒకటి మాత్రం నిజం, ఆవిడ మెహర్ బాబా కాళ్ళ కింది భూమిని కంపింపజేసింది, ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. ఆవిడ మెహర్ బాబాకి ప్రసాదించింది ఒక భౌతికమైన ముద్దు మాత్రమే కాదు, తనలో అంతర్గతంగా ఉన్న మానసిక శక్తులన్నిటినీ ఆ ముద్దు ద్వారా అతనిలో ప్రవేశపెట్టింది. ఆ సంఘటన తర్వాత ఆయన జీవిత గమనంలోనూ మానసిక స్థాయిలోనూ మార్పు ప్రస్ఫుటంగా కనపడుతుంది. నాతో సంభాషణలలో ఒకసారి ఆ సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన, ఆ సమయంలో నా మనసు విద్యుద్ఘాతానికి లోనైనట్లు అయింది. దానివలన ఏర్పడిన తీవ్ర ప్రకంపనల ప్రభావం కొంతకాలం వరకు నా అనుభవంలో ఉన్నది అని చెప్పారు. అటువంటి తీవ్రమైన అనుభవాన్ని ఎదుర్కోవడానికి ఆయన మనస్సు అప్పటికి ఇంకా సిద్ధం కాలేదు. అంటే యోగశక్తి సాధన లాంటి ఆ అనుభవాన్ని సక్రమంగా గ్రహించి తనది చేసుకోవడానికి కావలసిన శిక్షణ, నియమపాలన ఆయనకి అప్పటికి లేవు. మెహర్ బాబా శిష్యులలో ఒకరైన అబ్దుల్ ఇలా చెప్పారు: మెహర్ బాబా యువకుడిగా ఉన్నప్పుడు నేను ఆయన స్నేహితుడిని. అప్పుడు ఆయనకి మతం అన్నా తత్వశాస్త్రం అన్నా ఆసక్తి ఉండేది కాదు. క్రీడలంటే చాలా ఇష్టంగా ఉండేది. స్కూలులో వక్తృత్వ పోటీలు, ఇతర కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆయన అకస్మాత్తుగా మత విషయాల వైపు మళ్ళటం మమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచింది అన్నాడు. నేను చెప్పినట్లు హజ్రత్ బాబాజాన్ అనుభవం తర్వాత యువకుడైన మెహర్ బాబా తన సమతౌల్యం కోల్పోయాడు. ఆ సమయంలో ఆయన మూఢత్వానికి లోనే యాంత్రిక మానవుడిలాగా ప్రవర్తించడం దీనికి నిదర్శనం. ఆ స్థితిలో నుంచి ఆయన ఇప్పటికీ బయటపడ్డా అనేదే నా సందేహం. సామాన్య మానసిక స్థాయికి ఆయన ఇంకా తిరిగి రాలేదని నా నమ్మకం. కొంతమందికి మత విషయాసక్తి, యోగధ్యానము, మార్మికానందము ఎక్కువ అనుభవంలోకి వస్తే మోతాదు మించి మందులు వేసుకున్నప్పటిలాగే సమతౌల్యాన్ని కోల్పోతారు. దీని సారాంశం ఏమిటంటే, చిన్నతనంలోనే తనకు కలిగిన అసాధారణ అనుభవ ఫలితమైన మానసిక శక్తుల పతనం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో ఏర్పడిన భావ అసమతౌల్యం ఆయనని ఇంకా వేధిస్తోంది. ఆయన నడవడికలోని అసాధారణ ప్రదర్శనకు వేరే ఏ కారణమూ మనకు గోచరించదు. ఒక పక్క ఒక మార్మికుడు ప్రదర్శించే అన్ని గుణాలు అంటే ప్రేమ, సౌకుమార్యం, మత విశ్వాసం ఆయనలో ఉన్నాయి. మరోపక్క పారనోయియా వంటి మానసిక వ్యాధి లక్షణాలు ఆయనలో కనిపిస్తాయి. తన గురించిన అన్ని విషయాలలో ఆయన అతిశయోక్తులు చెబుతాడు. అకస్మాత్తుగా, అది తాత్కాలికంగా ఆత్మానందానుభవాన్ని పొందిన ఇతర మత సాధకులు కొందరిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. తమకి ఒక అద్భుత అనుభవం ప్రాప్తించిందని వారు అనుకుంటారు. అక్కడి నుంచి ఆధ్యాత్మిక ఔన్నత్య సాధన గురించి లేనిపోని కల్పనలు ప్రారంభమై తామే అధినాయకుడని ఒక కొత్త మత శాఖను, నూతన సంప్రదాయాన్నో ప్రారంభిస్తారు. తమకు దైవత్వం ఆపాదించుకోవటము, తామే మానవాళిని ఉద్ధరించే ప్రవక్తలమనో దైవదూతలమనో ప్రకటించుకోవటము ఈ రకమైన వ్యక్తులలో మరికొందరు చేసే పని. భారతదేశంలో యోగ సాధన వల్ల సిద్ధించే అతీత శక్తులు పొందాలనే గాఢమైన కోరిక కలిగి కూడా అవి అందుకోవటానికి కావలసిన నిరంతర శిక్షణ, పరిశ్రమ చేయని వారు ఎందరో మనకు కనిపిస్తారు. అటువంటి వారు గంజాయి, బంగు, ఇతర మత్తు పదార్థాలు తీసుకుని ఊహాజనితమైన మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇలా మాదక ద్రవ్యాలకి బానిసలైన వారిని పరిశీలిస్తే తమ జీవితాలలోని అతి సామాన్య విషయాలను కూడా గొప్పగా వర్ణించి చెబుతూ తాము చెప్పే అతిశయోక్తులు, అబద్ధాలు అన్నీ నిజాలని భ్రమపడటం వారందరిలోని సామాన్య లక్షణంగా మనం గమనించవచ్చు. ఇలా వాస్తవాలను గ్రహించకుండా భ్రమలో జీవించటం పారానోయియా అనే మానసిక వ్యాధి లక్షణం. అలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ మనిషి దారి వెంట వెళ్ళే స్త్రీ అసంకల్పితంగా తన వంక చూసినప్పుడు కూడా తన మనసులో ఏదో ఊహించుకొని మోహపారవస్యంలో మునిగిపోతాడు. అక్కడి నుంచి అతని ప్రపంచమంతా స్వీయ ఔన్నత్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. తన గురించి అతిశయోక్తులు చెప్పుకుంటుంటే
అతని మానసిక స్థితి సరిగ్గానే ఉన్నదా అని మిగిలిన వారికి అనుమానం కలుగుతుంది. అతని పనులు కూడా అసంకల్పితంగా అర్థం లేనివిగా ఉంటాయి. అటువంటి దురదృష్టవంతుల వ్యక్తిత్వాలు, జీవితాలలో కనిపించే కొన్ని సమతౌల్యం లేని లక్షణాలు మెహర్ బాబా వ్యక్తిత్వంలోనూ జీవితంలోనూ కూడా మనకు గోచరిస్తాయి. ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే, మిగిలిన వారిలాగా మాదక ద్రవ్యాల వల్ల కాకుండా మెహర్ బాబాలో ఈ అసమతౌల్యం ఒక అనూహ్య ఆధ్యాత్మిక అనుభవాన్ని నుంచి వచ్చింది. అందుకని మిగిలిన వారిలాగా అధఃపతనం చెందటం మెహర్ బాబాకి వర్తించదు. మెహర్ బాబా తన మౌనాన్ని విడిచిపెట్టే సమయం మీద చాలా ఊహలున్నాయి. అసలు ఎప్పటికైనా ఆయన తన మౌనాన్ని విడిచిపెడతాడా అనేది ప్రశ్నార్థకమే. అలా విడిచిపెట్టినా ఆయన చెప్పేది ఈ లోకం ఆలకిస్తుందా అనేది సందేహమే. మాటలు అద్భుతాలు సృష్టించలేవు కదా. ఆయన చేసే భవిష్య సూచనలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ నాకు ఆయన మాటల మీదే కాదు, ఉన్నత వ్యక్తిగా కూడా ఆయన మీద నమ్మకం పోయింది. ఆయన తను చేసే వాగ్దానాలు నిలుపుకోడు. ఆయన చేసే భవిష్య సూచనలు జరగవు. ఆయన ప్రవర్తనేమో అహంకారపూరితము, అనూహ్యము. ఇతరులకు బోధించే ఉన్నతాదర్శాలు ఆయన అనుసరించి చూపటం లేదు. అందుకని అటువంటి వ్యక్తి ఉపదేశాలు సహజంగానే ఎవరూ పట్టించుకోరు. ఆయన శిష్యుల సంగతి ఏమిటి? కాలం వారి నమ్మకాలను వమ్ము చేస్తుందా? వేచి చూడాల్సిందే. నిరక్షరాస్యత, మతానికి అధిక ప్రాముఖ్యం ఇవ్వడం అనే రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయుల వ్యక్తిత్వంలోని ఈ అతి నమ్మకానికి మెహర్ బాబా ఉదంతం చక్కని ఉదాహరణ. భావోద్రేకాల నుంచి హేతువాదాన్ని, అభూత కల్పనల నుంచి చరిత్రని, ఊహ నుంచి సత్యాన్ని వేరు చేసే శాస్త్రీయ శిక్షణ, ఆలోచనలు వీరికి తెలియవు. అందుకని నిజాయితీ లేనివారు, అనుభవం లేని మూఢులు, గొప్పవారిని అనుకరిద్దామనే అభిలాష గలవారు, ఈ రకమైన వారితో కూడిన అనుచరగణాన్ని పోగు చేసుకోవటం ఈ దేశంలో చాలా తేలిక. ఇక్కడ అన్నీ వివరంగా చెప్పలేను, కానీ మెహర్ బాబా తన జీవితంలో ప్రతి దశలోనూ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు. ఇన్ని తప్పులు చేస్తూ కూడా ఆయన తనని దైవాంశ సంభూతుడని చెప్పుకుంటున్నాడు. మెహర్ బాబా తప్పులు చేయటం అసంభవమని ఆయన శిష్యుల నమ్మకం. అందుకని ఆయన ప్రతి మాటకి, ప్రతి చేష్టకి ఏదో అంతరార్థం ఉన్నదని వారు అమాయకంగా విశ్వసిస్తూ ఉంటారు. ఆయన చెప్పేది గుడ్డిగా అనుసరించడానికే వారు సిద్ధపడతారు. ఆయనతో నా అనుభవాలు నేను జీవితమంతా పెంచి పోషించుకుంటూ వచ్చిన సందేహాస్పద దృక్పథంలోని సామంజస్యాన్ని నిరూపించి నా భారతదేశ యాత్రకి మార్గదర్శకంగా నిలిచాయి. ప్రపంచ చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలుగా మనం చూడనటువంటి గొప్ప సంఘటన త్వరలోనే జరగబోతున్నదనే భావన ప్రాచ్య దేశాలన్నిటా వ్యాపించి ఉంది. భారతదేశంలోనూ, టిబెట్లోనూ, చైనాలోనూ, ఆఫ్రికాలోనూ అటువంటి భవిష్య ఘటన గురించి ఆందోళన తీవ్రమవుతున్నది. ఈ ప్రాచ్య దేశస్థుల ఊహలలో సమస్యల వలయంలో ప్రపంచం చిక్కుకొని ఉన్న ఈ సమయం రాబోయే ఘటనలకు సూచనగా కనిపిస్తున్నది. మెహర్ బాబా తన లోపల పెంచుకుంటూ వస్తున్న స్వీయ మానసిక ఔన్నత్య భావాన్ని ప్రకటించడానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? తమ గురువు గారిని ఒక ముక్తి ప్రదాతగా ఆవిష్కరించుకోవటానికి ఆయన శిష్యులకి మాత్రం ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడుంటుంది? కానీ ఆయన నాటకీయ ఫక్కీలో నిర్వహించే ఈ ప్రచారాన్ని అందరూ ఎలా సమర్థిస్తారు? శతాబ్దాల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయంలో నిజమైన దైవస్వరూపులు ఎవ్వరూ ఈ విధమైన ప్రచారాలపై ఆధారపడలేదు. ఈ మహాజ్ఞాని భవిష్యత్తులో సంకల్పించబోయే ప్రదర్శనలు ఇంకెలా ఉంటాయో అని నా సందేహం. నా రచనల కంటే కూడా కాలమే ఆయన గురించిన నిజాలని మరింత ప్రభావశీలంగా ప్రపంచం ముందు ఉంచుతుందని నా విశ్వాసం. ఈ సుదీర్ఘ వివరణలో మరొక విషయం ఒప్పుకొని తీరాలి. ఆయన ప్రవచనాలలో గొప్ప ఆధ్యాత్మిక భావాలను ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఆయన ఈ మత విషయాలను ఆపి తన గురించి, తన ఔన్నత్యాన్ని గురించి, తన సంపదల గురించి మాట్లాడటం మొదలెట్టగానే ఆయనతో మన సంభాషణని అక్కడితో ముగించడం మంచిది. ఎందుకంటే మానవాళికి భవిష్యత్తులో అధినాయకుడిగా కీర్తింపబడతానని చెప్పుకునే ఆయన తన గురించి మాట్లాడటం మొదలెట్టిన క్షణం నుంచి ప్రపంచానికి ప్రతినాయకుడి పాత్ర ధరిస్తాడు. గమనిక: శ్రీ మెహర్ బాబా ఆ తరువాత చాలాసార్లు ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పెయిను, టర్కీ, పర్షియా వంటి పాశ్చాత్య దేశాలలో పర్యటించారు.
అక్కడ చాలామంది ఆయన శిష్యులయ్యారు. ఆయన అమెరికా పర్యటనలో హాలీవుడ్ సందర్శించినప్పుడు ఆయనకి రాజోచితమైన స్వాగతం ఇచ్చి హాలీవుడ్లోని 1000 మంది ప్రముఖులని ఆయనకి పరిచయం చేశారు.